రాజ్యాధికారం కోసం పాటుపడిన మహానుభావుడు సర్వై పాపన్న గౌడ్ అని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశ స్వాతంత్ర్యం తెలంగాణలో ఉన్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. పాపన్న ఆశయాల్ని కొనసాగించాలన్న సంకల్పంతో గౌడన్నల సంక్షేమానికి కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. సర్వై పాపన్న మహనీయుడి విగ్రహం ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసి జనగామ జిల్లాకు అతని పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కేటీఆర్. సర్వై పాపన్న జయంతి సందర్భంగా సిరిసిల్ల శాంతినగర్ బైపాస్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు కేటీఆర్. పాటుపడిన మహానుభావుడు ఆనాడు లక్షలాది మంది భారత పౌరులకు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న గారి జయంతి ఈరోజు సిరిసిల్లలో జరుపుకోవడం సంతోషం. సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించే విధంగా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ ప్రభుత్వంలో బలహీన వర్గాల సంక్షేమం కోసం, అందులో ముఖ్యంగా గౌడన్నల సంక్షేమం కోసం చాలా కార్యక్రమాలు తీసుకుని వచ్చినాం. మరి ఈరోజు అట్లాంటి మహానుభావుడి జయంతి సందర్భంగా వారి ఆశయాలను కొనసాగించే విధంగా ముందుకు మా పార్టీ పరంగా, అదేవిధంగా మా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము చేసే విజ్ఞప్తి, ఆ మహానుభావుడి విగ్రహాన్ని తప్పకుండా ట్యాంక్ బండ్ మీద కూడా పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. మేము ఈ టర్న్ తప్పకుండా పెట్టాలనుకుంటున్నాం. అదే మాదిరిగా ఒక జిల్లాకు కూడా సర్వాయి పాపన్న పేరు పెట్టాలని చెప్పి కూడా మేము కూడా మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం.